ఈ యువకుడు చాలా ఏళ్లుగా దూరమైన తన ప్రియురాలిని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కాని గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థి అని పొరబడతాడు. ఈ యువకుడు కాస్త బలహీనంగా ఉన్నాడని భావించి ఆ గార్డు అతడిని అక్కడి నుండి వెళ్లగొట్టాలని చూస్తాడు. కాని మరుక్షణమే ఆ గార్డు చేతిలోని ఇనుప రాడ్ యువకుడి చేతిలోకి వెళుతుంది. ఆ రాడ్ను యువకుడు అతి సులువుగా వంచడం చూసి భయపడిన గార్డు వెంటనే అతడిని లోపలికి పంపిస్తాడు. ఆ తరువాత లోపలికి వెళ్లిన యువకుడికి అక్కడ ఒక ధనవంతురాలు తన కోసం పర్సనల్ బాడీగార్డ్ని వెతుకుతోందని తెలుస్తుంది. ఆ ధనవంతురాలిని చూడగానే యువకుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు. అదే సమయంలో కొంతమంది గూండాలు అక్కడికి వచ్చి ఆమె దగ్గర ఉన్న కంపెనీ డాక్యుమెంట్స్ ఇవ్వమని బెదిరిస్తారు. ఆమె నిరాకరించడంతో వారు దాడికి దిగుతారు. అప్పుడు ఈ యువకుడు రంగంలోకి దిగి ఆమెను కాపాడుతాడు. అక్కడున్న వేరే గార్డులు గొడవ వద్దని హెచ్చరించినా వినకుండా యువకుడు తనను కొట్టడానికి వచ్చిన గూండాను ఒక్క దెబ్బతో కింద పడేస్తాడు. మిగతా గూండాలందర్నీ తన దగ్గర ఉన్న మాయాశక్తితో చిత్తు చేస్తాడు. యువకుడు బలాన్ని చూసి ఆ ధనవంతురాలు ముచ్చటపడి అతడిని తన పర్సనల్ బాడీగార్డ్గా నియమించుకుంటుంది. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాఫియా లీడర్ కనిపిస్తాడు. అతను పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చానని చెబుతాడు. కాని అతను డాక్యుమెంట్స్ కోసమే వచ్చాడని గ్రహించిన ఆమె తనకు అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెబుతుంది. వెంటనే పక్కనే ఉన్న యువకుడిని తనను కౌగిలించుకోమని సైగ చేస్తుంది. మొదట భయపడినా యువకుడు ఆమెను ప్రేమిస్తుండటంతో ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషిస్తాడు. అయితే మాఫియా లీడర్ పక్కన ఉన్న గూండా ఇందాక తమను కొట్టిన వ్యక్తి ఇతనేనని గుర్తుపడతాడు. దీంతో ఆగ్రహించిన మాఫియా లీడర్ తన దగ్గర ఉన్న ఒక బలమైన యుద్ధవీరుణ్ణి యువకుడిపైకి పంపుతాడు. అప్పుడే అక్కడికి ఒక తాతయ్య వచ్చి భయపడుతూ మాఫియా లీడర్కు క్షమాపణలు చెబుతూ ఆ యువకుడిని అక్కడి నుండి వెళ్లిపోమ్మని తిడతాడు. ధనవంతురాలు కూడా యువకుడు మాఫియాను ఎదిరించలేడని భావించి అతడి ప్రాణాలు కాపాడటం కోసం పెళ్లికి ఒప్పుకుంటుంది. కాని యువకుడు నవ్వుతూ ఆ యుద్ధవీరుణ్ణి ఒక్క దెబ్బతో ఓడించి కింద పడేస్తాడు. ఇది చూసి అందరూ షాకవుతారు. మాఫియా లీడర్ భయపడి అక్కడి నుండి పారిపోతాడు. నిజానికి యువకుడు సామాన్యుడు కాదు. అతను అపారమైన శక్తులున్న ఒక పురాతన తెగకు చెందిన వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో తాతయ్య ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆసుపత్రికి వెళ్లేంత సమయం లేదని గుర్తించిన యువకుడు తన శక్తులతో తానే చికిత్స చేసి ఆయన్ని కాపాడతాడు. దీనికి ఆమె ఎంతో కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే మాఫియా లీడర్ మళ్లీ పెద్ద గ్యాంగ్తో వచ్చి కంపెనీని నాశనం చేస్తానని బెదిరిస్తాడు. ఈసారి అతను టైగ్వాంగ్ లీ అనే మాస్టర్ను తీసుకొస్తాడు. కాని ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన ట్విస్ట్ ఏంటంటే ఆ మాస్టర్ స్వయంగా ఈ యువకుడి దగ్గర శిష్యరికం చేసిన వ్యక్తి. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.